బీజేపీ వాళ్ళు ఉన్నారు, కోరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కావాలని మొదలే సభను బదనం చేద్దామని బయటకు పోయారు అధ్యక్ష. మీరు వచ్చిరు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష, ఆ తెర చాట్ నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడుద్దని మీరు సభ జరుపుకుంటూ మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చిరు అధ్యక్ష. నేను చూడరు అధ్యక్ష, అబద్ధం కాదు, పిల్ల చేష్టలు ఇట్లా చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు బయటకు పోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలని వాళ్ళకి ఏమైనా పెళ్లిళ్ళు ఉన్నాయన్నారు అధ్యక్ష, మీరు కూడా విన్నారు, పెళ్లిళ్ళు ఉన్నారు, ఫంక్షన్లు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మార్చులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు, వారిని మిమ్మల్ని చైర్ను పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష. మీరు చూడండి, ఓయ్ ఓయ్ అంటారు, ఇదేం సంప్రదాయం. ఇంకా వాళ్ళ రాజ్యం ఉన్నది అనుకుంటారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడినప్పుడు మాటలు నిన్న నల్గొండ సభలో అహంకారం, దురహంకారం అధ్యక్ష, రెండు చెప్తున్నారు ఇక్కడ. దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష. నేను నల్గొండ సభలో గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వారు మాట్లాడిన మాటలు తీరు ఏమున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రజలందరూ కూడా చిత్కరించి మీ నియంత్రణతో పోకడ్లు, మీ దురహంకారం పట్టుకొని మేము ప్రజలు పక్కన పెట్టి 2 మాసాలు కాలేదు, ఇంకా మీ అధికారుల నుంచి చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే అధ్యక్ష, అవి సభలోకం రారు. అర్థవంతం గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు రావాలి, వారు సలహాలు ఇవ్వాలి, అనుభవజ్ఞులు చెప్పని. కానీ వీల్ చైర్లో సానుభూతి పొందడానికి కోసం మాత్రం ఈరోజు నల్గొండకు వెళ్ళి ఈరోజు మాట్లాడుకుని ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. నిన్నటి రోజు